కాదు, ఏకంగా 5 ప్రభుత్వోద్యోగాలు సాధించాడు. అది కూడా ఎలాంటి కోచింగ్ లేకుండా. ఏంటి, నమ్మబుద్ధి కావడం లేదా? నమ్మండి, ఇది నిజమే. ఈ రోజుల్లో ఒక ప్రభుత్వోద్యోగం సాధించాలంటే వేల మందితో పోటీ పడాల్సి వస్తుంది. అలాంటిది ఏకంగా 5 ప్రభుత్వ కొలువులు సాధించి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు గోదావరిఖనికి చెందిన గాదె సాయి లెనిన్. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన గాదె సమ్మయ్య సింగరేణి కార్మికుడు. అతడి కుమారుడు గాదె సాయి లెనిన్. సాయి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత గేట్ ద్వారా హైదరాబాద్ ఐఐటీలో ఎంటెక్ పూర్తి చేశాడు. అంతలో కాంపిటేటివ్ పరీక్షలకు సన్నద్ధమయ్యాడు. టీఎస్పీఎస్సీ నిర్వహించిన 4 పోటీ పరీక్షల్లో ఉద్యోగం సాధించడంతో పాటు సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం సాధించి రికార్డ్ క్రియేట్ చేశాడు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన అసిస్టెంట్ వెహికల్ ఇన్స్పెక్టర్, పాలిటెక్నికల్ లెక్చరర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, గ్రూప్ 4 పరీక్షలు రాసి వాటిలో ఉద్యోగం సాధించాడు. ఎలాంటి కోచింగ్ లేకుండానే పరీక్షలకు ప్రిపేర్ అయ్యాడు. ఏమైనా డౌట్లు వస్తే మాత్రం యూట్యూబ్ లో వీడియోలు, గూగుల్లో సెర్చ్ చేసి వాటిని నివృత్తి చేసుకునేవాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ప్రిపేర్ అయ్యి 5 ఉద్యోగాలు సాధించానని చెప్తున్నాడు సాయి లెనిన్. ప్రస్తుతం గాదె సాయి లెనిన్ ఖైరిగూడ ఓపెన్ కాస్ట్ గన్ లో పనిచేస్తున్నానని, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జాబ్ చేసేందుకు తను ఆసక్తి చూపిస్తున్నట్టు చెప్పాడు. గేట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాను. గేట్ ఎగ్జామ్లో 2021లో మంచి మార్క్స్ వచ్చాయి. 2021లో ఎంటెక్ ఐటీ సీట్ వచ్చింది. ఎంటెక్ చేస్తూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అప్పుడే గ్రూప్స్ నోటిఫికేషన్, సింగరేణి జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చింది. ఫస్ట్ సింగరేణి జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్కి 2 months ప్రిపేర్ అయ్యాను. అందులో మంచి ర్యాంక్ వచ్చింది, 60. తర్వాత గ్రూప్ 1 ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాను. గ్రూప్ 1లో కూడా మంచి మార్క్స్ వచ్చాయి. ఫిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. నెక్స్ట్ ఇది ఏడబ్ల్యూ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాను. అది 2023 మేలో ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అందులో మంచి మార్క్స్ వచ్చాయి. స్టేట్ లెవెల్ 8th ర్యాంక్ వచ్చింది. నెక్స్ట్ గ్రూప్ 4 ఎగ్జామ్ కూడా రాశాను. అది జూన్ 2023లో కండక్ట్ చేశారు. అందులో కూడా మంచి మార్క్స్ వచ్చాయి. రీసెంట్గా రిజల్ట్ రిలీజ్ చేశారు. జూన్లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ కూడా రాశాను. అందులో కూడా మంచి మార్క్స్ వచ్చాయి. స్టేట్ లెవెల్ 12th ర్యాంక్ వచ్చింది. తర్వాత పిఎల్ఏ పాలిటెక్నిక్ లెక్చరర్ ఎగ్జామ్ కూడా రాశాను. అందులో కూడా మంచి మార్క్స్ వస్తున్నాయి. ఏడబ్ల్యూ పాలిటెక్నిక్ లెక్చరర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, గ్రూప్ 4 సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఈ ఎగ్జామ్లో మంచి మార్క్స్ వచ్చాయి. ఇందులో నేను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కి వెళ్దామని ప్రియారిటీ ఇస్తున్నాను. నేను చాలా కష్టపడి చదువుకున్నాను. మా పేరెంట్స్ చాలా హెల్ప్ చేశారు. నేను రోజు కష్టపడి 12 to 14 hours చదువుకునేటాన్ని. ఎగ్జామ్ పీక్ టైం ఉన్నప్పుడు మా పేరెంట్స్ కూడా కనిపించని కొన్ని రోజులు ఉన్నారు. నేను ఓన్లీ స్టడీ టేబుల్ దగ్గరనే ఉండేవాడిని. ఒకేసారి 5 ఉద్యోగాలు సాధించిన సాయి లెనిన్ ను కాలనీవాసులు ఘనంగా సన్మానించారు. తన కుమారుణ్ణి ఆదర్శంగా తీసుకుని మిగతా అభ్యర్థులందరూ పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని లెనిన్ తల్లిదండ్రులు ఆకాంక్షించారు. OC1లో ఎలక్ట్రికల్ గా ఫోర్మెన్ గా నేను విధులు నిర్వహిస్తున్నాను. మా బాబు గోదావరిఖని హై స్కూల్, స్కూల్ చదువుకున్నాడు. ప్లస్ బీటెక్ కిడ్స్ వరంగల్లో బీటెక్ చేసిండు. ఎంటెక్ ఐఐటి హైదరాబాద్లో ఎంటెక్ చేసిండు. ఈ నోటిఫికేషన్లు అన్నీ పడడంతో మా బాబు అన్నింటికి అప్లై చేసి మంచి ప్రిపరేషన్ కోసం ఇంటికి వచ్చేసిండు. క్వార్టర్, మా 18 కాలంలో చిన్న క్వార్టర్. ఆ క్వార్టర్లో ఎంత రూమ్ నిర్మించుకొని ఆ రూమ్లో అతనికి ఫెసిలిటీస్ అని కల్పించి ఆ రూమ్లోనే చదువుకుంటూ బయటికి ఏది ఒక 2 సంవత్సరాలు బయట కనబడకుండా చదువుకుంటూ అన్ని గ్రూప్స్ ప్రిపేర్ అవ్వడం వల్ల అన్ని ఎగ్జామ్స్ అయిపోయినాయి, అన్ని రిజల్ట్ వచ్చేసినాయి. అందులో గ్రూప్ 4 కానీ, పాలిటెక్నిక్ లెక్చరర్ కానీ, గ్రూప్ 4 కానీ, ప్లస్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కానీ, ఏడబ్ల్యూఏ కానీ, తర్వాత సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్గా కానీ, ఇప్పుడు అర్జెంట్ జూనియర్ అసిస్టెంట్ జాబ్ చేస్తున్నాడు. చాలా సంతోషంగా ఉన్నది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.